ఇద్దరు మిత్రులు దారిన వెళ్తూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికే ఏమైందంటే వాళ్ళకొక జామ చెట్టు కనిపించింది. జామ చెట్టు. అప్పుడు అందులో ఒకడు అన్నాడు, నేను ఎక్కి జామకాయలు కోస్తాను అన్నాడు. మరొకడు ఆ జామకాయలన్నీ ఏరాడు. కిందకి దిగొచ్చిన తర్వాత ఎవడైతే జామకాయలు కోసాడో వాడు అన్నాడు, నేను చెట్టెక్కి కష్టపడి ఇన్ని కాయలు కోసాను కదా, నేను నీకన్నా డబల్ రెండింతలు తీసుకుంటాను అన్నాడు. సరే అనేది ఈడు ఒప్పుకున్నాడు. ఏరినటువంటి వాడు ఒప్పుకొని ఇద్దరు భాగాలు పెట్టుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కాయలు ఏరినోడు తీసుకున్నాడు అనుకోండి, 20 కాయలు చెట్టెక్కినోడు తీసుకోవాలి, డబల్. ఆ విధంగా కాయల పంపకం జరిగింది. అయిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ కింద ఏరినటువంటి వాడు అన్నాడు, రే నేను నాకన్నా నువ్వు రెండింతలు తీసుకున్నావు కదా, డబల్ తీసుకున్నావు కదా, నాకు ఒక్క కాయ ఇరా అని అడిగాడు. సరేనని చెప్పేసి వాడు ఒక కాయ ఇచ్చాడు. ఒక్క కాయ ఇవ్వగానే ఇద్దరి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పండ్లు ఈక్వల్ అయిపోయినాయి. ఈక్వల్ కాబట్టి చెట్టు మీద ఎన్ని కోసాడు పంచుకున్నారు, ఇద్దరు ఎన్నేసి పంచుకున్నారు. దీని ఆన్సర్ ఏంటంటే చెట్టు మీద మొత్తము 6 కాయలు కోసాడు. 6. ఒకడు 4 తీసుకున్నాడు, ఇంకోటి 2 తీసుకున్నాడు. 2కి డబుల్ 4 కదా. చెట్టు ఎక్కినటువంటి వాడు 4 తీసుకున్నాడు, చెట్టు కింద ఉన్నటువంటి వాడు 2 తీసుకున్నాడు. 4 తీసుకున్నటువంటి వాడు ఒక్క కాయ ఇచ్చంగానే ఇద్దరికి ఈక్వల్ అయినాయి. అంటే 3, 3 అయిపోయినాయి. ఎంత లాజిక్ ఈ మ్యాథమెటిక్స్లో ఉందో ఒకసారి ఆలోచించండి.